గురూజీ, రాయగడ నుంచి వెంకటేశ్వర్లు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం నమస్తే. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మేడం. 11/2/1970 మేడం పుట్టుకు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. మీ పాదాలు సొట్టకొట్టి నమస్కారం గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది. గురుగారు మీ కాలు కోసం చాలా వెయిటింగ్ పడి అలిసిపోయాను గురుగారు. ఇవాళ కలుస్తారని అనుకోలేదు గురుగారు. ఈ రోజు కలిసింది, అదృష్టం బాగుంది, అందుకే కలిసింది. ఇంటికి పెద్ద కొడుకు గురుగారు నేను. కానీ నా కష్టాలు తీరడం లేదు గురుగారు. బాధల్లో ఉన్నాను గురుగారు. ఏమైంది? అంటే తెలిసి వచ్చే నుంచి అన్ని కష్టాలే గురుగారు. ఇప్పటికి అప్పుడు నుంచి కష్టాలే గురుగారు. 3 పిల్లలు, భార్య, కానీ కుటుంబంలో సుఖశాంతి లేదు గురుగారు. తండ్రి ఎక్స్పైర్ అయిపోయి 3 years అయిపోయింది. అక్కడ నుంచి చుట్టాలు బంధువులతో అవుతొచ్చి నాకు సంపర్కం లేదు. అందరూ నాకు దూరం పెట్టారు గురుగారు. ఎందుకని? బట్టలు ముందు బిజినెస్ చేస్తున్నాం గురుగారు, బట్టల వ్యాపారం. అది లాస్ అయిపోయింది గురుగారు. అక్కడ లాస్ అయిపోవడం, పల్లెటూరు నుంచి రాయగడ అని ఒక టౌన్ కి వచ్చాను, ఒరిస్సా రాయగడ. అక్కడికి వచ్చి ఐడిబిఐ బ్యాంక్ లో సిక్కురుగాడుగా జాబ్ చేస్తాను గురుగారు ఇప్పుడు. సరే గురుగారు చెప్పండి. అది జాబ్ చేసి పిల్లలకి అలాగే పోషిస్తున్నాను గురుగారు. అప్పుల్లో కొద్దిగా ఉన్నాను, అప్పు బాధ తీరకుంటుంది. పిల్లలు అయిపోయారు, చదివించలేకపోతున్నాను. తర్వాత పాపకి మ్యారేజ్ కి ఇవి రెడీ అవుతున్నారు, వస్తున్నారు. డబ్బులు, ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు. అది అమ్మేసి పాపకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఇల్లు సేలింగ్ కి వెళ్ళకుంటుంది. అందరూ అడ్డిస్తున్నారు అక్కడ, రేటుకి వెళ్ళకుండా. ఎందుకు అడ్డేస్తున్నారు వాళ్ళు? అంటే బాగుపడిపోతాడు ఏటో అని అలాగా కొద్దిగా నా మీద పగకి ఇచ్చేస్తున్నారు గురుగారు. ఓకే. ఆ విలేజ్ లో తెలిసి వచ్చి నుంచి గురుగారు ఎవరు బాధ పెట్టలేదు గురుగారు. కష్టాల్లోనే జీవితం గడుపుతున్నాను. ఇప్పటికీ అలాగే తీరలేదు. భార్యాభర్తల్లో ఉన్న సుఖశాంతి లేదు, ఎప్పుడు కష్టాలేని. ఎందుకు అలా జరుగుతుందో, ఏ దోషమో నాకు తెలియకుంటుంది గురుగారు. ఎంత దాకా చదువుకున్నారు? నేను +2 చదివి మానేశాను గురుగారు, చదవలేకపోయాను. సరే. భార్య మెట్రిక్ పాస్ అయింది గురుగారు. మెట్రిక్ పాస్ అయ్యి తర్వాత మ్యారేజ్ అయింది గురుగారు. సరే. ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అయింది మీకు? గురుగారు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అయింది మీకు? నాకు పెళ్లి అయ్యి 21 years అవుద్ది గురుగారు. అప్పుడు మీకెంత వయసు ఎట్లయితే? అప్పుడు మిస్సెస్ వయసు 18 19 ఉంటుంది గురుగారు. మీకు 20 ఉంటుందా? నాకు 23లో మ్యారేజ్ అయింది గురుగారు. 23 సంవత్సరాలప్పుడు మ్యారేజ్ అయింది అయితే. సరే. జన్మజాతకం అయితే చతుస్థానము, అష్టమ స్థానం చూపించింది. కులదైవత శాపం, పితృదోషం 2 చూపిస్తుంది మీ జన్మజాతకంలో. భయపడకండి, ఖచ్చితంగా మంచిది అవుతుంది. ఇప్పుడు ఇల్లు అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.